పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, ఎదిగినా కూడా చదువు సరిగా రాకపోవడం, చదివినా కూడా గుర్తుండకపోవడం, ప్రతి ఒక్కరు పడేటువంటి ఇబ్బంది ఇవి కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకునే పిల్లలు ఉన్నారా మీకు? తస్మా జాగ్రత్త. ఎందుకంటే ఈ రోజున మనం తినేటువంటి తిండి ఆహారం కానీ అది సహించే విధంగా లేదు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఈరోజు మరొకటి వీరు చెడిపోయే తత్వానికి బానిసేటువంటి విషయానికి ఒకటి ఉన్నదండి, మన అందరం నేర్పేటువంటి ఫోన్ వలన చాలామంది పిల్లల్లోనూ హార్మోన్ ఇంబ్యాలెన్స్ పడిపోతూ ఉంది. అలానే ఫోన్ వల్ల చాలా రకాల వైరస్లు కూడా సంభవిస్తూ ఉన్నాయి. చిన్న వయసులోని కళ్ళు కనిపిపోవడం, షుగర్ ఎక్కువ అవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. వీరా జ్ఞాపక శక్తి కూడా నశించిపోతూ ఉంది. కాబట్టి ఈ ఫోన్ మూలంగా పిల్లలు చదువుకోవట్లేకపోతున్నారు. కాబట్టి ఫోన్ దూరం చేయండి. అలా ఫోన్కి బానిసైనారా, ఇక దూరం అవ్వట్లేదా, మీరందరూ కూడా చిన్న పరిహారం చేయండి. అది ఏంటంటే కనుక ఇంట్లో పటిక, మీకు పట్టిక అనేది అందరూ తెలిసే ఉంటుంది. వాటర్లో వేసుకుంటాం, మనం దిష్టి తీస్తాము, ఇంటికి కట్టుకుంటాం. పట్టిక తెల్లగా ఉంటుంది, ఒక ముద్ద మణి ముద్ద. అలాంటి పట్టికని తీసుకోండి. పిల్లలు చదువుకునే రూమ్లో ఆ పట్టికను ఉంచండి. దాంతోపాటు సైంధవ లవణం ఉంటుంది, రాక్ సాల్ట్, మీకు అందరికి ఐడియా ఉంటుంది. రాక్ సాల్ట్ అంటారు, సైంధవ లవణం. ఈ లవణానికి అది కూడా కొండ లెక్కన వచ్చేటువంటి గడ్డలుగా వస్తుంది. దాంట్లో పౌడర్ కాకుండా గడ్డలు ఒకటి తీసుకోండి. ఆ ఎక్కువ మైనం ఉండేటువంటి గడ్డ అనమాట, రాయిలా ఉంటుంది. ఆ సైంధవలోని రాయి తీసుకొని అది చూడటానికి మనకి ఎల్లో కలర్లోను గోధుమ కలర్లోను కనిపిస్తుంది. అది స్ఫటిక. ఈ రెండు కూడా పిల్లలు చదువుకున్నటువంటి రూమ్లో స్ఫటిక అయితేనేమో వెండి దాంట్లో పెట్టండి, అలానే వెండి లేదా స్టీల్ దాంట్లో పెట్టండి. లేదు ఈ యొక్క సైంధవ లవణం అయితే కనుక రావి దాంట్లో పెట్టండి. ప్లేట్ కింద పెట్టేసి కనుక పిల్లలు చదువుకునే దాంట్లో వాయుమూల కానీ లేదా నైరుతి మూల కానీ పెట్టినట్టయితే పిల్లలు చదువుకునే దానికి ఆటంకాలు లేకుండా కొంతమేర ఇబ్బంది అనేది తొలగుతూ ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి.